అల్లూరి జిల్లాలో రైవాడ జలాశయంలో పడవ బోల్తాపడింది. ముగ్గురు గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం లభ్యమైంది. మృతుడు జీనపాడుకు చెందిన జీవన్గా గుర్తించారు. రైవాడ జలాశయం మీదుగా అటవీ ప్రాంతానికి ఫారెస్ట్ వాచర్ అప్పలరాజుతో పాటు మరో ముగ్గురు వెళ్లారు. తిరిగి వస్తుండగా పడవ బోల్తాపడింది. ఒడ్డుకు ప్రసాద్ అనే వ్యక్తి సురక్షితంగా చేరుకున్నారు. ఈ కొరడు కూడా వాళ్ళ వదిలేసాం సార్. ఎవరు వెళ్ళారా మరి? రెస్క్యూ టీం ఎవరైనా వెళ్ళారా? మా చేపలు మనల్ని వెళ్ళారు సార్. చూసి ఇతన్ని వాళ్ళ చిక్కొట్టి తీసాం సార్. ఇన్ని ఈ కొరడు కూడా వాళ్ళ చిక్కు పెడితే తీసాం సార్. ఈ కొరడు కూడా అలాగే వాళ్ళ సార్. ఈ అబ్బాయి పేరు జీవనం. ఇంటి పేరండి గంజి జీవనం. ఇప్పుడు బతుకున్న కుర్రోడు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కుర్రోడు కాదు సార్. ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఫ్రెండ్స్. ఆడు చనిపోయాడా? ఎందుకోసం వెళ్ళారు? అల్లూరు జిల్లాలో రైవాడ జలాశయంలో పడవ బోల్తా పడింది. ముగ్గురు గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం లభ్యమైంది. మృతుడు జీనపాడుకు చెందిన జీవన్గా అయితే గుర్తించారు. రైవాడ జలాశయం మీదుగా అటవీ ప్రాంతానికి ఫారెస్ట్ వాచర్ అప్పలరాజుతో పాటు మరో ముగ్గురు వెళ్లారు. తిరిగి వస్తుండగా పడవ బోల్తా పడింది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది? అల్లూరు జిల్లాలో రైవాడ జలాశయంలో పడవ బోల్తా పడింది. ముగ్గురు గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం లభ్యమైంది. మృతుడు జీనపాడుకు చెందిన జీవన్గా గుర్తించారు. రైవాడ జలాశయం మీదుగా అటవీ ప్రాంతానికి ఫారెస్ట్ వాచర్ అప్పలరాజుతో పాటు మరో ముగ్గురు వెళ్లారు. తిరిగి వస్తుండగా పడవ బోల్తా పడింది. ఒడ్డుకు ప్రసాద్ అనే వ్యక్తి సురక్షితంగా చేరుకున్నారు. ఈ ఘటనపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? ఏదైతే సురక్షితంగా బయటపడ్డ వ్యక్తి, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? రైట్ వెంకట్, చూసుకుంటే అల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఘోర ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరైతే గల్లంతయ్యారు. ప్రధానంగా చూసుకుంటే అల్లూరు జిల్లాకు సమీపంలో ఉన్నటువంటి రైవాడ జలాశయం ఏదైతే ఉందో ఈ జలాశయంలో నాటుపడవ ఒకటి బోల్తా పడింది. ఈ ఘటనలో జీవన్ అనేటటువంటి వ్యక్తి అయితే అక్కడికక్కడ ప్రాణాలు అయితే కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఫారెస్ట్ వాచర్ అప్పలరాజుతో కలిసి ముగ్గురు వ్యక్తులు అనంతగిరి మంగళం పరిధిలో ఉన్నటువంటి ఆ జీవనపాడు రేవు వద్ద అయితే రైవాడ జలాశయం దాటుతున్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా యువతల వైపు నుంచి అవతల ఒడ్డుకు వెళ్లి అటు నుంచి మరలా తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు గల్లంతవగా మరొకరు మాత్రం ప్రాణాలతో ఒడ్డుకైతే ఈదుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వీరిలో ఒకరు మృతదేహం లభ్యం కాగా మరో ఇద్దరికి సంబంధించినటువంటి ఆనవాళ్ళ కోసం అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా గాలిస్తున్నారు. అయితే చీకటి సమయం కావడంతో టార్చ్ లైట్లతో కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంఘటన తెలుసుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందిని కూడా సంఘటనా స్థలాన్ని రప్పించి వారితో పాటు గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు మరో ఘటన కూడా అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండు వేరు ఘటనలో ఇద్దరు మృత్యువాత్పడగా మరో ఇద్దరి కోసం అయితే గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అనకాపల్లి జిల్లా రాయకత్వం పరిధిలో ఉన్నటువంటి కళ్యాణపురం మండలం ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక యువకుడు అయితే గల్లంతయ్యాడు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కళ్యాణపురం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి జలాశయంలో ఆ యువకుడు కూడా పడి మృతి చెందినట్లుగా అయితే స్థానికులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి రెండు వేరు ద్వార ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఏదైతే రైవాడ జలాశయంలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే నాటు పడవ వస్తున్నటువంటి సమయంలో వాటికి నాటు పడవకి అడ్డు తగడంతో అది ఒక్కసారిగా కూడా ఎడం వైపుకు ఒరిగిపోయింది. వెంటనే పడవలో ప్రయాణం చేస్తున్నటువంటి నలుగురు కూడా నీటిలో పడిపోయి గల్లంతైపోయారు. అయితే అందులో ఒకరు మాత్రం
ఈత రావడంతో ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో ముగ్గురు కూడా గల్లంతయ్యారు. అయితే అందులో ఒకరు మృతదేహం మాత్రం బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరో ఇద్దరు కోసం అయితే తీవ్ర గాలింపు కొనసాగుతుంది. వెంకట్. ఓకే, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.